నువ్వు ఏడాదిని అర్థమైంది. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. కాలేజీలు కోట్లకు పోతున్న పరిస్థితి, పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి, ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉన్న ప్రేమ ఇదేనని అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద మీకు ప్రేమ లేదా? మాటల్లో కోటలు దాటుతున్నాయి. ఎస్సీలు బీసీల మీద ప్రేమ ఒలకపోస్తున్నారు. కానీ ఆ పిల్లల చదువులు ఆగిపోతుంటే ఏడాదిని అర్థం నుంచి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ అన్యాయం చేస్తుంటే మీకు కనబట్టలేదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. మనందరం బీఆర్ఎస్ కార్యకర్తలం, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు మన మీద. నిన్న కూడా గౌతమ్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడితే బీఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ను బయటకు తీసుకొచ్చింది. మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు, విద్యార్థి ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది. ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్లో రాసి పెట్టండి, వాళ్లకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టినా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు. అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. పోలీస్ అధికారులే కాదు, ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను, మా సర్పంచ్లను, మా ఎంపీటీసీలను, మా జడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా, కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ అని మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు. ఇప్పటికి కూడా 2 ఏళ్ల నుంచి, ఏడాది అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక 12,000 కోట్ల రూపాయల బిల్లులు కేవలం 4 బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. 4కే 1,200 ఇస్తే చిన్నోళ్ళందరూ అయిపోతారు ఈ రాష్ట్రంలో. 1,200 ఇవ్వడానికేమో డబ్బులు లేవంటాడు. 12,000 కోట్లు మాత్రం 4 బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇవాళ పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను. నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే. పరువు తీసినావు ఈ రాష్ట్రాన్ని పరువు తీసినావు. ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్, నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తూ ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి. ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు. కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే నువ్వు ఈ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచం ముందు తల దించుకునే విధంగా చేసినావు. ఇవాళ తల వంపులు తెచ్చినావు ఈ రాష్ట్రానికి. ఇంకేంటంటే ఒలింపిక్ గేమ్స్ పెడతా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ ఇప్పటికైనా సోయి తెచ్చుకో. మాకేమీ నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది వరంగల్లో, నిన్నేదో అర్జెంటుగా దించాలనో మేమేదో గద్దెనెక్కాలనే ఆలోచనలో లేము అని కొండ బద్దలు కొట్టినంత స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఇప్పటికైనా మారు, కమిషన్లు బంద్ చేయి, ప్రజలకు అందుబాటులో ఉండు. ఈ పుణ్యాత్ముడు సెక్రటరీ పోతలేడు. అయితే ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటుండు, లేకపోతే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటుండు. సెక్రటరీకి ఎందుకు పోతలేవు? పక్కన అంబేద్కర్ చూడడానికి నీకు ఇబ్బంది అవుతుందా? అంబేద్కర్ పేరు మీద సెక్రటరీ పెట్టినందుకు నీకు ఇబ్బంది అవుతుందా? ఎందుకు పోతలేవు సెక్రటరీకి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అంటివి. ఏం తీసినావు నువ్వు? ఇలా ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తే ఏం చూపించినావు వాళ్ళకు? సెక్రటరీ చూపించినావు, యాదాద్రి దేవాలయం చూపించినావు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ చూపించినావు, బుద్ధ భవన్ చూపించినావు. ఏం చూపించినావు నువ్వు? కేసీఆర్ ఆనవాళ్ళను నువ్వు కాదు, నీ తాత జేజమ్మలు వచ్చిన రేవంత్ రెడ్డి తొలగించలేవు.
ఈ భూమి ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరుంటది, బీఆర్ఎస్ పార్టీ ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవడోడో ఏదో మాట్లాడొచ్చు, ఎవరు ఇవన్నీ చెరిపేస్తే జరిగే ఇవా? ఇవి సత్యాలు, చరిత్ర పుటల్లో నిలిచిపోయే అంశాలు ఇవి. ఏ ఒక్కరు తీసేస్తే తీసేటి కావు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పటికైనా 3 ఏళ్ళు నిజాయితీగా పాలించు, ప్రజా సమస్యలు పట్టించుకో, ప్రజల పక్షాన నిలబడు. చరిత్ర పుటల్లో ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోకు. ఇప్పటికైతే నువ్వు తెలంగాణ ద్రోహివే, అదైతే నీకు జీవితంలో పోదు. ఎందుకంటే నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరులకు శ్రద్ధాంజలి ఘటించలే, ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఎన్నడూ నువ్వు తెలంగాణ కోసం మాట్లాడలే. నువ్వు ఉల్టా ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహివి. అది మాత్రం నువ్వు చెరిపేసుకోలేవు. తెలంగాణ ద్రోహిలో లిస్టులో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంటుంది గ్యారంటీగా. కానీ చరిత్రహీనుడిగా మిగులుతావు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయకు, రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా చెయ్యకు. అందాల పోటీల నిర్వహణలో రాష్ట్రానికి పరువు తీసినవు. పక్క రాష్ట్రం కృష్ణా నదిలో అధిక నీళ్లు వాడితే ఆపలేక నువ్వు మరి నీ గురువుకు దాసోహమైనవు. ఇప్పుడు గోదావరి మీద బనకచెర్ల ప్రాజెక్టు కడితే మళ్ళొక్కసారి తెలంగాణకు అన్యాయం జరగబోతా ఉంది. పోరాడతావా? పోరాడు. అఖిలపక్ష సమావేశం పెట్టు, అసెంబ్లీ సమావేశాల్ని వెంటనే పెట్టి దాని మీద చర్చ పెట్టు. ఢిల్లీకి ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, పోరాటం చేద్దాం. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేయడానికైనా నీ వెంట రావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం. నువ్వు ధైర్యంగా ఉండవా? నిజాయితీగా ఉండవా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవా? ఈ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేయకపోయినా బీఆర్ఎస్ పోరాడుతుంది. మాకు బాధ్యత ఉంది. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నిర్మించిన పార్టీ ఇది. ఇక్కడ ఉన్న బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం జైళ్లలో ఉండి తెలంగాణ సాధించిన బిడ్డలు ఈ పార్టీలో ఉన్నారు. అందువల్ల మేము ఏ పోరాటానికైనా సిద్ధపడతాం. మాకు అధికారం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కనుక తప్పకుండా మేము పోరాడతాం. నువ్వు పోరాడకపోతే. ఇవాళ మా సవితక్క కూడా మాట్లాడుతూ చెప్పిండ్రు, నిజంగా అక్క మేము ఎప్పుడు పోయినా హోంమంత్రిగా ఉండేది, మమ్మల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకునేది. వీలైనంత వరకు మీరు జాగ్రత్త అని మాకు చెప్పేది. కానీ నేను ఒక విషయం నిజాయితీగా చెప్తున్నా, ఉద్యమంలో ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇంత భోజనం పెడుతురు, 5 గంటలకల్లా పంపిద్దురు. కానీ ఇలా రేవంత్ రెడ్డి లెక్క దొంగ రాత్రి 12 గంటలకు వచ్చి ఎత్తుకపోవడు, 2 గంటలకు వచ్చి ఎత్తుకపోవడు మాత్రం ఆ రోజు లేదు. ఆడవిల్లలు ఎత్తుకపోయింది కదా మొన్న జర్నలిస్ట్ను, దొంగ రాత్రి 2 గంటలకు 3 గంటలకు వచ్చి ఎత్తుకపోవడు. ఆనాడు మేము ఎంత పోరాటం చేద్దాం, అరే దేనికి వెనకకు పోకపోదు, పడవెక్కి కూడా హుస్సేన్ సాగర్ ఎక్కిన ఆ రోజు. మేము రేపు పోరాటం ఉందంటే కూడా పొద్దుగాల 6 గంటలకు వచ్చి పట్టుకపోయేది, కానీ 8 గంటలకు వచ్చి పట్టుకపోయేది తప్ప ఈ రేవంత్ రెడ్డి లెక్క 12 గంటలకు రాత్రి అయితే పట్టుకపోలే ఆ రోజు. ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వం ఉన్న సబితక్క లాంటి తెలంగాణ బిడ్డ ఉన్నది కనుక ఆ రోజు మాకు ధైర్యం ఉండేది, అట్లా చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇవాళ ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా నిజంగా ప్రజల కోసం పనిచేస్తలేదు. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు, బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించుడు, మమ్మల్ని తిప్పల పెట్టడం మీదనే తప్ప ఎక్కడన్నా ఒక్క దాంట్లో ఇవాళ ప్రజల కోసం పనిచేస్తుండ్రా?